తెలుగు సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. సామాజ వర్గమున, ఓం భీమ్ పుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది సింగిల్ మూవీతో మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మే 9న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీకి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీవిష్ణు సరసన కేతక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అదిరిపోయాయి. ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, రియాడ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ మూవీ అకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 6 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రావడం విశేషం. ఇన్నాళ్ళు థియేటర్లలో ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. కథ విషయానికొస్తే విజయ్ ఎస్డిఎఫ్ బ్యాంక్లో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అదే బ్యాంక్లో పనిచేసే తన మిత్రుడు అరవింద్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయంలో అరవింద్కు సాయం చేస్తుండగా మెట్రోలో పూర్వాను చూసి మనసు పారేసుకుంటాడు. ఓ కారు షోరూంలో ఆమె పనిచేస్తుందని తెలుసుకుని ఎలాగైనా తనను ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డాన్సర్ హరిణి అంటే ఇవానా తన జీవితంలో రావడం అతడి జీవితంలో ఎన్నో మలుపులు తిరిగింది. చివరికి విజయ్ ప్రియురాలిగా ఎవరు అనేది ఈ సినిమా.